రబీ ధాన్యం సేకరణలో భాగంగా నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 1,663 కోట్ల రూపాయల విలువ చేసే 6,96,218 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రికి తెలిపారు. ధాన్యం రవాణా ఆగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి హైదరాబాద్ నుంచి రబీ ధాన్యం సేకరణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పౌర సరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ వివరిస్తూ ఇంకా 46,312 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉన్నదని తెలిపారు. రబీ ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 459 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా ఇప్పటి వరకు 202 కొనుగోలు కేంద్రాలు మూసివేశామని, ఇంకా 257 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఈ నెల 31 వరకు జిల్లాలో ధాన్యం సేకరణను పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రతిరోజు 500 నుంచి 550 వరకు లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని, ప్రతి మిల్లు వద్ద స్టాండ్బైగా కొన్ని వాహనాలను ఏర్పాటు చేసుకుని రైస్ మిల్లర్లకు పంపిస్తున్నామని, ఎక్కడా ధాన్యం రవాణా ఆగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు రబీ ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నందున చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని పంపించేందుకు రవాణా సమస్యలు రాకుండా లారీలతో పాటు సిమెంటు లారీలు, ట్రాక్టర్లు వినియోగించాలని, ఈ నెల 31 తర్వాత కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉండకూడదని చెప్పారు. మిల్లుల వద్ద అన్లోడింగ్ సమస్య లేకుండా చేసుకోవాలని చెప్పారు. జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, పౌర సరఫరాల డిఎం రాంపతి నాయక్, డిఎస్ఓ వెంకటేశం, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.